సత్యనారాయణపురం రైల్వే కాలనీలోని శివకేశవ ఆలయం సాయిబాబా దేవస్థానంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజాది కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా హాజరై స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడారు. రాఖీ పౌర్ణమి అన్న చెల్లెల బంధానికి ప్రత్యేకంగా మన సంస్కృతి సాంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన పండుగ అని పేర్కొన్నారు. అక్క చెల్లెళ్లందరికీ ఆయుర ఆరోగ్యాలు కలగాలని, రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. రాఖీ పండుగ రోజు అన్నలు సంతోషంగా ఉండాలని, చెల్లెలు రాఖీ కడతారని, ఇది కుటుంబ బంధాలని మరింత బలపరుస్తోందని అన్నారు. గుడి కమిటీ ఆధ్వర్యంలో గుడి మరింత అభివృద్ధి సాధించడానికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పరమ పవిత్రమైనటువంటి రోజు రాఖీ పౌర్ణమి. ఈ రాఖీ పౌర్ణమి రాష్ట్రంలోని మా అక్క చెల్లెళ్ళందరూ కూడా క్షేమంగా ఉండాలి, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి, ఆ స్వామివారి ఆశీస్సులతో నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలి, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పి స్వామివారిని అందరూ కూడా వేడుకోవటం జరిగింది. ఇవాళ అన్నా చెల్లెళ్ళ బంధం ఏదైతే అన్న క్షేమం కోసం రాఖీ కడతారో అది మన సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా వస్తూ ఉంది. ఈరోజు ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో రైల్వే కాలనీలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడి కమిటీ వారు ఈ రోజు నుంచి ప్రతి రోజు కూడా ప్రదక్షిణలు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున ఈ కమిటీ ఆధ్వర్యంలో ఈ గుడి ఇప్పటికే దినదిన అభివృద్ధి చెందుతూ ఉంది, భక్తులు పెరుగుతూ ఉన్నారు. ఏది ఏమైనా ఇక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామివారు కానీ బాబా గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గ ప్రజలు ఈ కమిటీ ఆధ్వర్యంలో ఈ టెంపుల్ ఇంకా అభివృద్ధి చెందాలని హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నాం. ఈ రైల్వే కాలనీలో ఉన్నటువంటి ఈ గుడి ఈ ప్రాంతంలోని భక్తులందరికీ కూడా అందరికీ సౌకర్యంగా ఉంది. దీనికి అన్ని రకాలుగా అభివృద్ధికి అండగా ఉంటాం, మేము నిలబడతాం, సపోర్ట్ చేస్తామని కూడా తెలియజేసుకుంటూ మా అక్క చెల్లెళ్ళందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఓం వెంకటేశాయ నమః. మా ఆలయం ప్రతిష్ట 1979 చేయడం జరిగింది. అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి గారు అయినటువంటి కేఎల్ రావు గారు దీన్ని శంకుస్థాపన చేశారు. ఈ రోజుకి కూడా ఈ దినదినాభివృద్ధి చెందుతూ ఈ స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు 13 ఆలయాలు ఉన్నాయి మా దగ్గర. పైన కళ్యాణ మండపం, ఏసీ కళ్యాణ మండపం కూడా కట్టడం జరిగింది. దానికి కూడా కేఎల్ రావు కళావేదిక అని పేరు నామకరణం చేయడం జరిగింది. అలాగే 13 ఆలయాలలో విశిష్టత ఏంటంటే మాకు బాబా టెంపుల్ ఉంది. బాబా టెంపుల్లో శివబాబా అని ఒక ఆయన ఉన్నారు. ఆయన చెవిలో ఏది చెప్పుకుంటే అది తప్పకుండా నెరవేరుతుంది. కాబట్టి చాలా దూరాల నుంచి స్వామివారి దగ్గరికి వచ్చి ఆయన చెవులు చెప్పుకోవడం జరుగుతుంది. వారు పనులు అయిన తర్వాత మళ్ళీ వచ్చి వారికి కృతజ్ఞతాభావంగా ఆయన చెవులు చెప్పుకుంటే అంతటితో విముక్తి అవుతుంది. కాబట్టి అలానే దునుంది. అన్ని ఆలయాలకి శంకుస్థాపన చేసినటువంటి కేఎల్ రావు గారు ధన్యులు. వారికి ఈ పత్రికా ప్రకటన ద్వారా వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఈరోజు 11 గంటలకు వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఉంది. అలాగనే ఈరోజు ఉదయం 6:30కి ప్రదక్షిణ 7 వారాల ప్రదక్షిణ ప్రారంభం చేశాం. చాలామంది భక్తులు వచ్చారు. ఈరోజు భక్తులు ప్రదక్షిణ చేసి వారి యొక్క కోరికలు నెరవేరాలని స్వామివారిని మొక్కుకుని వెళ్ళారు. కాబట్టి వారికి కూడా తప్పకుండా వారి కోరిక నెరవేరాలని ఆ స్వామి తరపున మేము కోరుకుంటున్నాం. అలాగనే మా కమిటీ వారు అందరూ కూడా చాలా సహకరిస్తారు ప్రతి విషయాల్లో. మా కమిటీ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నా పేరు శ్రీనారాయణమూర్తి, ట్రెజరర్ శివకేశవాలయం.